హాయ్ టుడే అంటే ఈ రోజు మనం 6 ఫ్లాట్లుండే ఒక చోట మనం ఆరో ప్లాంట్ ఫిక్స్ చేశాం. ఫుల్ గా ఈ ఫ్లాట్స్ మొత్తానికి ఆరో వాటర్ సప్లై అవుతోంది. ఇక్కడ బోర్ వచ్చి వెనకాలుంది. ఈ బోర్ వాటర్ ఏమవుతుందంటే అదిగో అక్కడ ఉంది చూడండి, ఆ సంపు ఉంది కదా, ఆ సంపులో నిండిపోతుంది. కార్ పార్క్ ఏరియాలో ఆ సంపులో ఉండే నీళ్లు ఏమవుతున్నాయంటే అక్కడి నుంచి తిన్నగా ఇక్కడుండే ప్లాంట్ ఏరియాకి వస్తున్నాయి. అదొక ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ గుండా వస్తున్నాయి. ఆ మోటార్ కంట్రోల్ స్విచ్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ లోకి వస్తాయి. అక్కడ ఐన్ రిమూవ్ అవుతుంది. సెకండ్ ఉన్నది కూడా ఐన్ రిమూవల్ ఫిల్టరే. ఇవి రెండు ఐన్ రిమూవల్ ఫిల్టర్స్ ఇందులో రిమూవ్ అవుతుంది. ఇక్కడ మూడవది ఎర్లియర్ గా సాఫ్ట్నర్ ఉంచారు. ఇక్కడ నీళ్లు హార్డ్నెస్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల సాఫ్ట్నర్ వాళ్ళకంత తృప్తిగా అనిపించలేదు. సో వాళ్ళు ఆరో వాటర్ ని చూస్ చేసుకుని ఆరోగా మార్చుకున్నారు ఫైనల్ స్టేజ్ లో. ఇక్కడ మీరు చూస్తున్నది కమర్షియల్ గ్రేడ్ 500 LPH ఆరో ప్లాంట్. అందులోకి వెళుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడికి వెళతాయి. కింద వచ్చి మీకు మైక్రాన్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది మిషన్ లోపలే. ఆ తర్వాత హై ప్రెషర్ పంప్ లోకి వెళుతుంది. పంపు నుంచి వెనక 2 మెంబ్రెన్స్ ఉన్నాయి. ఆ మెంబ్రెన్స్ లోకి వెళ్లి సాల్ట్ సపరేషన్ అవుతుంది. సైడ్ లో ఉందిగా, అందులోకి వెళ్లి సాల్ట్ మీకు సపరేషన్ అవుతుంది. ఆ సాల్ట్ సపరేషన్ అయ్యేటప్పుడు నీళ్లు మీకు రెండుగా విడిపోతాయి. ఉప్పు నీళ్లుగా విడిపోతాయి, ఇంకా మంచి నీళ్లుగా మారతాయి. మంచి నీళ్లు కాకుండా ఉప్పు నీళ్లు, వేస్ట్ నీళ్లు డ్రైన్ లోకి వెళతాయి. తర్వాత మంచి నీళ్లు రావడానికి పైన ఫైనల్ గా యూవీ స్టేజ్ పెట్టాం. ఆ యూవీ స్టేజ్ లోకి పాస్ అయ్యి బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ కూడా కిల్ అయ్యి ఫైనల్ గా అవి పైనున్న ఓవర్ ట్యాంక్ లోకి వెళ్లి మేడ మీదకి వెళ్లి స్టోర్ అవుతాయి. మేడ మీద నుంచి ఇక్కడ ఫ్లాట్స్ మొత్తానికి డిస్పస్ అవుతాయి వాటర్. ఈ 2 ఐన్ రిమూవల్ ఫిల్టరేషన్ సిలిండర్స్ లోను మురికి చేరడం వచ్చి ఆటోమేటిక్ గా సిలిండర్ పైన తగిలించింది ఆటో బ్యాక్ వాష్ వాల్స్. అదే ఆటోమేటిక్ గా బ్యాక్ వాష్ చేసి మీకు మురికి మొత్తాన్ని డ్రైన్ లోకి నెడుతుంది. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్. ఎవరు చేయి పెట్టనక్కర్లేదు. అన్ని మీకు వాటర్ లెవెల్ సెన్సార్స్ మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ చేసింది.